అనే ప్రశ్న మాత్రం వస్తుంది. సంక్షేమ పథకాల విషయంలో నేను ముందే అడిగిన, సంక్షేమ పథకాల విషయంలో ఐఏఎస్ల కలెక్టర్ల రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఐఏఎస్ల రిక్రూట్మెంట్ దాని విషయంలో మీరు ఇంత తొందరపడ్డారు. బట్ సంక్షేమ పథకాలు 14,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి విషయంలో మీరు ఎందుకు తొందరపడి రిలీజ్ చేయలేకపోయారు? ఈసీ మాత్రం తర్వాత అడ్డంకి చెప్పలేదు కదా. రైట్, సంథింగ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. నాగార్జున గారు సరే, వీటి విషయం ఇట్లా ఉంటే కనుక ఎన్నికల ముందు మనకు చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. షర్మిల సేమ్ మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అంటూ కూడా తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పనిచేశారు. అంతకుముందు అసలు ప్రత్యేక హోదా అనేది కాదు, స్పెషల్ ప్యాకేజ్ డిక్లేర్ అయిపోయింది. అదే ప్యాకేజ్ ఇప్పటికి కూడా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది. సో అది ఒక ఎన్నికల ఆయుధంగా మారింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఈ 2వ తేదీకి అయిపోతుంది. సారీ, ఉమ్మడి రాజధాని ఈ 2వ తేదీకి అయిపోతుంది. ఇట్లా నేపథ్యంలో 2 రాష్ట్రాలు కూడా సైలెంట్ గానే ఉంది. ఈవెన్ కేంద్రం కూడా సైలెంట్ గానే ఉంది. ఈ విషయంలో రాజకీయ పార్టీల వ్యవహార శైలి ఏంటి? అసలు ఇప్పటికి ఈ విషయం గురించి చూస్తే ఈ 2వ తారీఖు తర్వాత హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్ సంబంధాలు ఉండయి యాజ్ పర్ విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు ఏవైతే అఫీషియల్ గా. బట్ ఈ లోపు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా రావాల్సినటువంటి అవసరం ఉండే. అటు రాజధాని లేక ఇటు ఉన్న రాజధానితోటి తెగదింపులు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పటికీ పార్టీలన్నీ సైలెంట్ గా ఉన్నాయి. అటు అధికార వైసీపీ అయితే గానీ, ప్రతిపక్షాలు అయితే గానీ, ఇటు తెలంగాణ విషయంలో చూసుకున్నా కానీ. బట్ కమింగ్ టు ఏపీ విషయాన్ని చూస్తే ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు వాళ్ళ సైలెన్స్ ని? అంటే ఒకటండి, రాజకీయ పార్టీలన్నీ కూడా మానసికంగా సిద్ధపడిపోయినాయి. 10 ఏళ్ళు మాత్రమే మనకి రాజధాని ఉంటుంది, ఖచ్చితంగా అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనేటువంటిది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకొక 5 సంవత్సరాల పాటు మీరు ఆంధ్రాకి కూడా రాజధానిగా పెట్టండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే, మీరు ఉన్న 10 ఏళ్లలో మీరు ఏం చేశారు హైదరాబాద్లో అని అడుగుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి అమరావతి రాజధాని అని చెప్పి అనుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా పాలన అంతా అక్కడి నుంచే జరుగుతుంది. ఇక రాజధాని విషయం అంటారా, మనకు పురాణాల్లో త్రిశంఖ స్వర్గం అనే ఉండేది. అది స్వర్గమా అంటే స్వర్గమే, కాదా అంటే కాదు, ఎక్కడో మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనకి అమరావతి రాజధాని అంటే మన వాళ్ళు ఏమంటారు, వైసీపీ మిత్రులు, అవునండి రాజధాని, కాకపోతే ఏంటంటే శాసన రాజధాని. పోనీ గట్టిగా అడిగాం అనుకోండి, మేము 3 రాజధానులు బిల్లు ఎక్కడ పెట్టాం, బిల్లు విత్డ్రా చేసుకున్నాం కదా, ఇప్పటికి అమరావతి రాజధాని అంటారు మళ్ళీ. కాబట్టి ఒక రాజధాని అనేటువంటిది అక్కడ మంచో చెడో సగమో అరో కట్టుకున్న తర్వాత పేరుకైతే ఉంది. కాబట్టి మళ్ళీ మేము ఒక వైవి సుబ్బారెడ్డి గారు మాత్రం ఒక సందర్భంలో ఇంకొక 5 సంవత్సరాలు మేము ఎక్స్టెన్షన్ అడుగుతామని ఒక మాట అన్నందుకే ఇటు తెలంగాణ వైపు నుంచి అటు ఆంధ్ర వైపు నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం. కాబట్టి అలాంటి తేనెతుట్టుని మళ్ళీ కదిలిస్తారని నేను అనుకోను. ఎవరి బ్రతుకు వాళ్ళు, అది మీరు గుడిసేసుకున్నారా పెద్ద ఉపయోగం ఉండదు కదా, అడగదు, అసలు అవ్వదు కదా. ఇప్పుడు 10 సంవత్సరాల్లో రాజధాని కట్టుకోకపోవడం అనేది మీ చేతకంతనం. అందుకని చెప్పేసి మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళి మళ్ళీ మాకు ఇవ్వాలి అంటే ఎలా అవుతుంది, అసలు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కాబట్టి ఏంటంటే ఇందాక నేను అన్నట్టు మీరు గుడిసేసుకున్నారా, రేకులు షెడ్ వేసుకున్నారా, పక్కా బిల్డింగ్ కట్టుకున్నారా అనవసరం. రాజధాని అనేది ఏదో అనుకున్నారు, అక్కడ నుంచి టెంపరీ అసెంబ్లీ ఒకటి కట్టుకున్నారు, ఒక హైకోర్టు కట్టుకున్నారు. కాబట్టి మీ పాలన అక్కడ సాగుతున్నప్పుడు మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ధైర్యం చేయకపోవడానికి కూడా కారణం అది. ఎందుకంటే ఇట్స్ ఇల్లాజికల్. ఒకవేళ 5 years అడిగినా అటు ఆ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే, ఖచ్చితంగా 100% ఫెయిల్ అయినట్టు ఒప్పుకున్నట్టే, ఖచ్చితంగా కదా. మన ప్రతిపక్షానికి ఆయుధం అవుతుంది. మన చేతగాని అధికారంలో ఉంటే అమరావతి ఈ పాటికి రాజధాని చేసేవాళ్ళం కదా, రాజధానులు అని చెప్పేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు అడగడానికి వీళ్ళకి ఏం లేదా అన్న ప్రశ్న కూడా, అది ఇంకొక ఆయుధం లాగా వస్తుందని చెప్పేసి అందుకే నేను అంది, వైవి సుబ్బారెడ్డి గారు ఒక మాట ఒక ఫీలర్ వదిలితే ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని చూశారు. అది బూమరాంగ్ అయ్యేటప్పటికి ఏంటంటే ఎవరు కూడా దాని మీద మాట్లాడలేదు. అనవసరంగా ఇంకొక ఆయుధం ఇవ్వటం ఎందుకని చెప్పేసి అక్కడితో సైలెంట్ అయిపోయారు. నాకు తెలిసి అయితే అలాంటి సమస్య ఉత్పన్నం కాకపోవచ్చు. అఫ్ కోర్స్ చర్చ నడుస్తుంది, మరి తేదీ దగ్గరకు వచ్చింది కాబట్టి జనరల్ గా సహజంగానే చర్చ అనేటువంటిది. ఎందుకంటే ఎవరికి కాలక్షేపం ఒకటి కావాలి కదా, ఏదో ఒక రాజకీయ టాపిక్ మీద. కాబట్టి ఇది ఒక కొన్నాళ్ళు ఇది మనకి సరిపోతుంది. ఉషారాణి గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఉషారాణి గారు, ఉషారాణి గారు, సిఎస్ పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు లేవు, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ ప్రధానమైనటువంటి ప్రశ్న. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జవహర్ రెడ్డి భూమిని కొల్లగొట్టారు, అసైన్డ్ భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తున్నారు. బట్ ఎక్కడా ఆరోపణలు లేవు, ఆరోపణలు మాత్రమే, ఎక్కడ ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారు?
మీరు ఒకటి గమనించండి సార్, ఇది కొత్త కాదు. గత 5 సంవత్సరాల్లో కూడా మీరు ఎక్కడ చూసినా వైజాగ్ లో ఋషికొండని బొడుగులు చేశారు. అక్కడ ఏది చూసినా కబ్జాలు చేయడం, అసైన్ లైన్లు ఆక్రమించడం అనేది వైసీపీ దానికి వెన్నెల్లో పెట్టిన విజయం సార్. అది వాస్తవాలని వాళ్ళ మనసులకు తెలుసు. తప్పనిసరిగా మీరు గమనిస్తే ఎక్కడ కబ్జా కానివ్వండి, ఎక్కడ ప్రభుత్వం లోను పెట్టండి, ఎక్కడ ఉంది పార్కుల దగ్గర నుంచి అన్ని కూడా తాకట్టు పెట్టినాయి కదండి. ఈ ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా కబ్జాలు, తాకట్టు పెట్టాలు, రౌడీయిజము, అదే రకంగా కక్షాపూరితమైన వాతావరణం నెలకొల్పిన ఈ ప్రభుత్వంలో మనం ఏమి చెప్పినా వాళ్ళు నమ్మరు. అది ఆధారాలు తెలివంటారు. ప్రజలకు అర్థమైపోయింది వాటిలో ఆధారాలు ఉన్నాయా లేవా అని ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసండి. యూనివర్సిటీ భూములు ఏ విధంగా కబ్జా చేశారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా తీసుకున్నారో తెలీదా? కబ్జాలు ఈరోజు కొత్తగా చెప్తున్నారు మీరు. అంటే వాళ్ళు చేస్తే మీరు చేస్తారండి? మీరు కబ్జాలు చేయడానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు చేశారని కాదు, మేము కాదు మీరు దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు. వాళ్ళు చేశారు కదా. కాదండి, టైంలో నిరూపించమనండి వెంకటరమణ గారు. వాళ్ళు చేశారు కదా అంటే వాళ్ళు చేస్తే మేము ఏం కానీ ఈ రోజు విశాఖపట్నం ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు సార్. ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఆధార్ సార్ మేము అది చెప్పట్లేదు, గతంలో మీరు చేశారు దాన్ని ఒక్క సిఎస్ పైన మాత్రం కాదు వెంకటరమణ గారు, ఒక సిఎస్ పైన మాత్రం కాదు, సంబంధిత అధికారులు అందరిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. డిఫామ్ పట్టాలన్నీ కూడా సీజ్ చేసి అధికారులను కలెక్టర్తో సహా అందరిపైన విచారణ జరగాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. సో భూ కుంభకోణం భారీగా జరిగింది వైసీపీ ప్రభుత్వంలో అన్నది ప్రధానంగా చెప్తున్నారు. ఏవైతే పట్టాలున్నాయో వాటన్నిటిని సీజ్ చేయాల్సిందే. ఎంత ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నారు, ఎంత ల్యాండ్ దోసుకున్నారు అన్నది బయటికి రావాలి. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. సామాన్య ప్రజలు అరెక్రము సొంత భూములు ఉన్న వాళ్ళేమో కాజేస్తారు సార్. వీళ్ళు పెద్ద పెద్ద భూములు మటుకి వీళ్ళు ఆక్యుపై చేస్తారు సార్. వెంకటరమణ గారు రైట్, సంథింగ్ టెక్నికల్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ వెంకటరమణ గారు. మీ దగ్గర నేను వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.